హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. చూసారా ఎంత రద్దీగా ఉందో. చాలా బాగా జరిగింది. సంక్రాంతి సంబరాలు చాలా బాగా చేశారు. చూడండి, ఫుల్ బండ్లు, కార్లు, ఎలా ట్రాఫిక్ ఫుల్గా ఉండిపోయింది. మేము ఎలాగోలా పార్కింగ్ చూసి ఒక చోట అయితే పార్కింగ్ చేసాము కార్ని. వెహికల్స్ ఏంటి ఎన్ని చోట్ల ఉన్నాయో పార్కింగ్ ప్లేసెస్ ఇచ్చారు. ఫైనల్గా ఇక్కడికైతే వచ్చాము. 4 ప్లేసెస్లో మొత్తం ఇచ్చారు. మేము ఎత్తుక్కొని ఇక్కడికి వచ్చాము. ఇదిగోండి జైంట్ వేల్, ఇది ఎంట్రీ. ఇక్కడ నుంచి చూస్తుంటే టెంపుల్ ఒకటి పెట్టారు శ్రీకృష్ణుడిది. మన వాళ్ళు ఇక్కడికి వచ్చి కూడా కొట్టుకుంటున్నారు చూడండి అంట. అలా ఫైనల్గా ఇక్కడ నుంచి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రీ అనమాట. ఎంట్రీలో ఎలా ఉందో చూడండి. చిన్న చిన్న డాల్స్ ఎంత బాగున్నాయో చూసారా. ఆ బొమ్మలు చూస్తుంటే అలా కొనుక్కొని వచ్చేయాలనిపించిందండి. కానీ చూస్తుంటే అలా ఉండిపోయాను. కానీ నేనైతే ఫైనల్గా తీసుకొని రాలేదు. బాగున్నాయి బొమ్మలు అయితే. మొత్తం అంటే స్టాల్స్ పెట్టారు. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. మార్నింగ్ స్టాల్స్ లేవు. సో ఈవినింగ్ వచ్చేసరికి ఇసుక రాలట్లేదండి. జనాలు అంత దారుణంగా ఉన్నారు. ఫైనల్గా బా ఈ స్టాల్స్ అన్నీ చూస్తుంటే అక్కడ నుంచి కదలాలనిపించలేదు. స్లోగా మొత్తానికి కదిలాము. ఇవ్వండి పర్సులు, హ్యాండ్ బ్యాగ్లు, డాల్స్, హ్యాండ్ బ్యాగ్లు కూడా. ఇదిగోండి హ్యాండ్ బ్యాగ్లో మోడల్స్. ఎంట్రీ అనమాట ఇది. ఎంట్రీలో ఆల్మోస్ట్ అయోధ్య రామ మందిరం సెట్టింగ్ టైప్ అనిపించింది. కాకపోతే ఎంట్రీలో ఒక టెంపుల్ పెట్టారు. ఆ టెంపుల్ కోసం ఆ ఫీల్ తెప్పించారు. ఇక్కడ అందరూ అంటే వ్యూ బాగుంది అనేసి ఫోటోలు దిగుతున్నారు. సో అందుకని కొంచెం రష్గా ఉంది. ఇయర్ రింగ్స్ చూసారు కదా, భలే బాగున్నాయి కదా. ఎంట్రీలో ఎంటర్ అయిపోయాం లోపలికి స్లోగా మొత్తానికి. ఇదిగోండి ఇక్కడైతే టెంపుల్ లోపలికి అయితే నేను వెళ్ళలేదు. కానీ అక్కడి వరకు వెళ్ళి 2 పిక్స్ దిగైతే వచ్చేసాను. లోపలికి వెళ్ళి చూసి రాలేదు. ఎందుకంటే ఆ క్రౌడ్లో మనం వెళ్ళి బయటికి రావాలంటే రాలేం కదా. అందుకని సంబరాలలాగా చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చామన్నమాట. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పిక్. ఇక్కడ ఒక స్టేజ్ కట్టారు. ఆ స్టేజ్ మీద సింగర్ రోషన్ సాంగ్స్ పాడాడు. ఈ సంక్రాంతి సంబరాల్లో కైట్స్ కూడా ఎగరేశారు. కైట్స్ తీసుకొని చాలామంది కొన్నారు. ఇదిగోండి ఈ సెట్టింగ్స్ అయితే వేశారండి. మన పల్లెటూరు వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మనం ఇక్కడ చూసాము అంటే పల్లెటూరులోనే ఇలా ఎక్కువ కనిపిస్తాయి. మండువాలోగిళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయి. ఇది చూడండి ఏంటో అనుకుంటున్నారా, అక్కడ అమ్మమ్మ గారి ఇల్లట. ముందు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్దాం, అక్కడ పిండి వంటలన్నీ వండుకొని అక్కడ నుంచి నానమ్మ గారింటికి వెళ్దాం అన్న రీతిలో మొత్తానికి సెట్టింగ్ అయితే భలే వేసేసారు. సో ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మనం ట్రై చేసాం కానీ అవ్వలేదు. గోవు దగ్గర అందరూ ఫోటో దిగుతున్నారు. గంగిరెద్దు వస్తుంది కదా ఈ టైంలో. ఇవిగోండి ఫ్యామిలీ పిక్స్. అమ్మమ్మ గారి ఇంటి దగ్గర మేము ఫ్యామిలీ పిక్స్ దిగుతున్నాము అనేసి అందరూ చైర్స్ కూడా వేసి ఉంచారు సెట్టింగ్ అక్కడ. వినోద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మెయిన్ పండుగ రోజు కనుక మీరందరూ ఈ కార్యక్రమాలు ఇక్కడ వచ్చే 2-3 గంటల్లో అత్యద్భుత కార్యక్రమాలు ఉండబోతున్నాయి. సాధారణంగా ఇటువంటి కార్యక్రమాలకు ఈరోజు ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చూడండి. మన ముందు 2 అద్భుతమైన గాయకులు త్వరలో రాబోతున్నారు. అందరూ అక్కడ పిక్స్ దిగుతూ ఉన్నారు. మేమైతే కాస్త అలా సెల్ఫీలు దిగాం, పిల్లల్ని కాసేపు తీసాము. అలా ఫోటో సెషన్ కొంచెం సేపు జరిగింది. తర్వాత అయితే స్టేజ్ కట్టారని చెప్పాను కదా, సాంగ్స్ని బాగా ఎంజాయ్ చేసాము. ఎక్కడ సెల్ఫీ దిగుదామన్నా బ్యాక్గ్రౌండ్లో లైటింగ్ వస్తుంది అనేసి ఎక్కడ దిగలేదు. ఇంకా పిల్లల్ని కూడా అమ్మమ్మ గారి ఇంటి దగ్గర 4 ఫోటోలు తీసేసాను. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళి నానమ్మ గారింటి దగ్గరికి వెళ్ళిపోదాం పదా, ఇక్కడ ఫ్యామిలీ పిక్కి మనకి ప్లేస్ ఇచ్చేటట్టుగా అనిపించలేదు అనేసి అన్నాను. మొత్తానికి ఇక్కడ వరకు అయితే ఇలా జరిగిపోయింది. పిల్లల్ని ఏదో రీల్స్ చేయమంటే కాసేపు రీల్స్ కూడా చేసాము.
ఇలా పాటలు పాడుతూ ఉంటే భార్గవి కాసేపు పాడింది, తను కాసేపు పాడారు. నెక్స్ట్ కారుణ్య కూడా తిన పాటలు అవగానే భక్తనే చుగల్ అని హిందీ సాంగ్ అయితే పాడుతున్నారు ప్రజెంట్. ఫస్ట్ తెలుగు సాంగ్స్ పాడారు, లాస్ట్లో ఒక హిందీ సాంగ్ పాడతాను అంటే దీనికి బాగా అందరూ ఊపు చేశారు, బాగా డాన్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళని నేనైతే వీడియో తీయలేదు, ఇది నేను రీల్లో అప్లోడ్ చేశాను. ఇదిగోండి నెక్స్ట్ సాంగ్కి రాములు వారి సాంగ్ ఒకటి ఉంది, ఆ సాంగ్ కోసం వీళ్ళందరూ రెడీ అయి ఉన్నారు ప్రజెంట్. లైటింగ్స్, సెట్టింగ్ చాలా బాగా చేశారండి. ఏయూ గ్రౌండ్స్లో చేస్తున్నారు, ప్రతి ఈవెంట్ని ఇక్కడ చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడ ఎనీ టైం ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇదిగోండి మొత్తం అలాగా పాకలో ఇందాక చూపించింది, ఇది నేను లోపల అనమాట. ఇప్పుడు బయట నుంచి కొంచెం దూరం వచ్చి చూపించాను ఇదంతా. తను ఏం చేశాడంటే పాట పాడుకుంటూ స్టేజ్ దిగి అటువైపు నుంచి వచ్చి ఇదిగోండి ఇటువైపు నుంచి జనాల మధ్యలోంచి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. నేను వీడియో తీస్తూ అతను షేక్ హ్యాండ్ ఇచ్చినా ఇవ్వలేకపోయాను, వీడియో రందులో ఉండిపోయాను నేను. అలా మళ్ళీ స్టేజ్ ఎక్కేసేసారు. నువ్వు కూడా ఎక్కువ అమ్మవారి రూపాలతో వీళ్ళైతే నృత్యాలు ప్రదర్శిస్తూనే ఉన్నారండి. వీళ్ళందరూ విజయనగరం నుంచి వచ్చారు. ఇవన్నీ స్టేజ్ దగ్గరికి ఇప్పుడే తీసుకొస్తున్నారు ఈ రూపాలని. వాళ్ళు ప్రతిసారి ప్రతి ఈవెంట్కి వస్తారు. ఇదిగోండి అమ్మవారిది, రావణాసురుడు. వీళ్ళందరూ విజయనగర వాస్తవ్యులు. మోటు పత్తులు కూడా వచ్చారు. స్టేజ్ దగ్గర ఒకళ్ళు ఉన్నారు, జనాల దగ్గర ఒకళ్ళు ఉన్నారు, జనాల్లో కలిసిపోయారు. చిన్నపిల్లలు ఏమో మోటు పత్తులు మమ్మీ మోటు పత్తులు అంటున్నారు. అదిగోండి స్టేజ్ దగ్గర ఇంకొకళ్ళు అలా డ్యాన్స్, సాంగ్స్, అటు ఎంటర్టైన్మెంట్, ఇటు స్టాల్స్, వెనకున్న బ్యాక్గ్రౌండ్స్, పూరిళ్ళు, అమ్మమ్మ గారిళ్ళు, నానమ్మ గారిళ్ళు అన్నీ కవర్ చేస్తూ ఒక 3 hours ఫుల్గా టైం స్పెండ్ చేసాం పండగ రోజున. ఈ పూరింటి ముందు ఎద్దు బొమ్మను పెట్టారండి, అంటే తీసుకెళ్తారు గాడిద్దు అని, అట్లా ఆ ఎద్దు బొమ్మను కూడా పెట్టారు. వాటన్నిటిని లైట్గా కవర్ చేశాను. మొత్తం అసలు అక్కడ గ్రౌండ్లో ఎలా ఉందా అనేసి ఒక రౌండ్ గిరగిరా తిప్పేసేసాను. తిరుగుతున్నారు చూశారు కదా నెమలికలు. ఈ చిన్నప్పుడు వాటిని తీసుకొచ్చి మేము బుక్స్లో పెట్టేవాళ్ళం, పిల్లలు పడతాయి అనేసి నవ్వేవాళ్ళం. అంతే ప్రేమిస్తున్నారు. చేసుకోవడంలో సహకరించినటువంటి కొన్ని సంస్థలు, ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్ కూడా మనం నడపడం జరిగింది. మన కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఇంక్లూషన్ క్యాంప్ నిర్వహణలో సహకరించినటువంటి అనేక ప్రముఖుల్ని, వారి ద్వారా కళాకారుల్ని వారిని సన్మానించే కార్యక్రమం చేస్తున్నాం. సిడ్బీ ద్వారా భాస్కరన్ గారిని, రోహిత్ గారికి శాలువా కప్పి ఈ మొమెంటోని అందించవలసిందిగా కోరుతున్నాను. రోహిత్ గారు, మీరు మా చిరంజీవి గారి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మా అందరికి ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ.
ఒక మెగాస్టార్ ఉన్నారు జీవీఎల్ గారిలో. ఆయనకి కళలన్న ఇష్టం, కళాకారుడన్నా సరే ఇష్టం. అందుకోసమనే ఈ జీవీఎల్ సంక్రాంతి 3 ఏళ్లుగా ఇంత అద్భుతంగా చేస్తున్నారు. Thank you very much, sir, from Sabi. Thank you very much, Rohit, for your fantastic performance. Thank you. And Gayatri Bhargavi గారు ఇప్పుడైతే కనుక మనందరికీ కూడా ఎంతమంది దేవుడు ఉన్నా సరే ఆంజనేయ స్వామికి ఉన్న పవర్ అంతా ఇంత కాదు. ఆయన చిరంజీవి కదా. ఎస్, ఆయన చిరంజీవి. మరి అలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఈ ఫ్యాంటాస్టిక్ షోని మరింత ముందుకు తీసుకెళ్దాం. సో లెట్స్ వెల్కమ్ ది డాన్సర్స్ ఫర్ ఎ స్పెషల్ పర్ఫార్మెన్స్. ఆల్ స్టర్స్ కమాండ్ టు ద స్టేజ్ అంటున్నారు. సో అందరూ వచ్చేసి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారండి. చాలా బాగా చేశారండి పిల్లలు పర్ఫార్మెన్స్. చిన్నపిల్లలనే కానీ చాలా బాగుంది డ్యాన్స్. వింటుంటే పాట కూడా అంత బాగుంది. జస్ట్ ఒక క్లిప్ అయితే మీకోసం ఇస్తా. విన్నారు కదా సాంగ్ అయితే చాలా బాగుందండి. జస్ట్ నేను చిన్న క్లిప్ని అయితే చూపించగలిగాను. సాంగ్ వింటుంటే అక్కడ నుంచి కదలబుద్ధి కాలేదు. సరే అని చెప్పి వీడియో అయితే అన్నిటినీ ఎలాగో వీడియో తీయలేదు. ఈ యొక్క డ్యాన్స్ పర్ఫార్మెన్స్ని వీడియో తీద్దామనిపించింది. కాకపోతే నేను చాలా లాంగ్ నుంచి తీశాను, అందుకే నేను క్లోజప్ చేసిన అంత క్లారిటీ లేదు. కానీ దగ్గర నుంచి చూసిన వాళ్ళైతే బాగుంది. మా పాప కూడా ఆ వీడియో తీసింది, కానీ మా పాప వీడియో భలే వచ్చింది. పిల్లలు డ్యాన్స్ బాగా చేశారు. వింటుంటే కూడా పాట చాలా బాగుంది. మొత్తానికి ఎంటర్టైన్మెంట్ అయితే బాగా జరిగింది. ఫైనల్గా చాలా కూల్గా ఇంత ఫస్ట్ జనాలందరూ చైర్స్లో కూర్చొని ఉన్నారు, పాటని ఆస్వాదిస్తున్నారు. ప్రోగ్రామ్ అంతా ఎంజాయ్ చేశారు బాగా. మేము కూడా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జీవీఎల్ గారు చేస్తూ ఉంటారట. ఇక్కడ ఈ ఇయర్ మేము కూడా అటెండ్ అయ్యాం. ఊరు వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి అటెండ్ అయ్యాను మొత్తానికి. మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మర్చిపోకుండా మన కళల్ని, మన కళాకారుల్ని గుర్తించుకోవాలి. అదే చేస్తుంది జీవీఎల్ సంక్రాంతి. చూడండి, అమ్మవారిని కూడా ఒక్కసారి కళకళని చూస్తే ఈ అద్భుతమైన దృశ్యం జీవీఎల్ మహాసంక్రాంతిలో భాగంగా వీళ్ళందరూ కూడా మన పండగల్లో మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ చూడండి, ప్రతి చోట కూడా ఆ దైవత్వం, ఆ దేవతా మూర్తుల్ని మనం చూడొచ్చు. ఒక్కసారి మన కరతాళ ధ్వనులతో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలకాలి. ఎందుకంటే మన కళల్ని, మన కళాకారుల్ని మనం ఎప్పటికప్పుడు వాళ్ళని అభినందిస్తేనే మన సంస్కృతి సాంప్రదాయం. ఎస్ బాలు, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్ గా అండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చిన్న చిన్న గ్రామాల్లో ఇదే వాళ్ళ వృత్తిగా, దీంతోనే వాళ్ళు లైఫ్ ని కొనసాగిస్తున్నారు. కాబట్టి ఒక్కసారి గట్టిగా ఆశీర్వాదాలు. ఎందుకంటే ఇలాంటి పెద్ద వేదిక మీద వీరందరినీ తీసుకురావడం అనే సద్భావనకి ఒకసారి జైలు పలకాలి. ఎందుకంటే మనం మన జానపద గీతాలని కానీ, జానపద ఫోక్ డాన్సెస్, ఫోక్ సాంగ్స్ ఇలాంటివన్నీ కూడా మర్చిపోకూడదు అని చెప్పడానికి ఇదొక రిమైండర్ మనందరికీ అని చెప్పాలి. వీళ్ళందరూ చక్కగా అమ్మవారి రూపంలో వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారండి? విజయనగరం నుంచి వచ్చారు. ఒక్కసారి గట్టిగా చప్పట్లు విజయనగరం నుంచి వచ్చిన వీళ్ళందరికీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి ఇండియన్ ఆయిల్
కార్పొరేషన్ నుంచి ఏపీ రీజనల్ హెడ్ హరికృష్ణ గారిని సవినయంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. సంక్రాంతి సెట్ అయితే వేశారండి. ఇక్కడ మొత్తం స్క్రీన్స్ డిజైన్ చేశారు, చాలా బాగుంది. ఇక్కడ పిల్లలు కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. జైంట్ వీల్స్ తిరుగుతున్నాయి, అంతా ఫుడ్ స్టాల్స్ అటువైపు ఉన్నాయి. మొత్తానికి మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము మేము. ఫైనల్గా బాగా జరిగింది, అంతా బాగుంది. లైటింగ్స్ బాగా పెట్టారు, సెట్టింగ్స్ బాగా వేశారు, ఫుడ్ స్టాల్స్ బాగా పెట్టారు. ఇదిగోండి ఇదంతా ఫుడ్ స్టాల్స్ ఏరియా, గేమింగ్ జోన్ కూడా అనమాట పిల్లలు ఆడుకోవడానికి. సో ఇక్కడ ఒక అమ్మాయి నృత్యం చేసి వస్తుంది. మా పాపని వాళ్ళతో కలిపి ఒక పిక్ తీయించాను. ఎలా ఉందో వీడియో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.